ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా అవుతే మీది క్యాట్, మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలతోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారో మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈరోజు మేము పిలుస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన బలం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన ఫౌండేషన్. మారిన కాలానికి సిద్ధాంతాలని కొన్ని సవరణ చేశాం. మన జరిగిన మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి కళ్ళు మూసుకుని 6 శాసనాల గురించి ఆలోచించాలని ఇక్కడున్న నాయకుల్ని, క్లస్టర్స్ ఉన్న కార్యకర్తలకి నేను పిలిపిస్తున్నా. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీ శక్తి, పేదల సేవల్లో సామాజిక న్యాయం, అన్నదాతకు అండగా కార్యకర్తలే మన అధినేత. ఈ 6 శాసనాలు మనం గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ 6 శాసనాలు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అందరినీ కోరుతున్నాం. నేను పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి ఆర్ఎన్ఎస్ఎల్ పోరాడా, ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాం. వేదిక మన పాలిట్ బ్యూరో సభ్యులందరూ తెలుసు, ఆనాడు జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి సుమారుగా 2 సంవత్సరాలు నేను పోరాడా. నేను అనుకుంది సాధించలేకపోతే నేను అలిగి ఇంట్లో పడుకోలే. మళ్ళీ తిరిగి పాలిట్ బ్యూరోకి వెళ్ళా, నాయకులతో మాట్లాడా. నమ్మకుంది సాధించుకునే వరకు నేను వదలబెట్టలేదు. అంతేకాదు పాదయాత్రలు నేను నడిచినప్పుడు కార్యకర్తలు అందరూ నన్ను అడిగారు, పనిచేసిన కార్యకర్తలు మీరు గుర్తించాలని. అందుకే టెక్నాలజీతో జోడించి మై టీడీపీ యాప్ తీసుకొస్తే చాలామంది నన్ను అడిగారు, మై టీడీపీ యాప్ అవసరమా అని. కానీ ఈరోజు చూడండి, గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేకపోయారో పార్టీకి నేరుగా తెలుస్తుంది. ఈరోజు క్లస్టర్లో మనం మహానాడు ఏర్పాటు చేసుకుంటే దానికి ఎవరు వచ్చారు ఎవరు రాలేకపోయారు కూడా నేరుగా పార్టీకి తెలిసే పరిస్థితి. అందుకే పార్టీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మండల్ పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి గారిని ఏకంగా పాలిట్ బ్యూరోకి తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు పార్టీ ఆవిర్భావం నుంచి ఏకంగా సీటు పొత్తుల్లో పోయినా అండగా నిలబడి ఎక్కడ కార్యకర్తలు చెక్కు చెదరకుండా మా మంగళగిరి నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జ్గా పనిచేసిన ధనంజయ్ గారిని కూడా ఏకంగా పాలిట్ బ్యూరోకి తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఆ సైకో పార్టీ, క్షమించాలి గొడ్డలి పార్టీ, ఆ గొడ్డలి పార్టీ ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో మనందరం చూడాలి. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో మనం డిఎస్సి నిర్వహించి మనం ఉపాధ్యాయులకి ఆఫర్ లెటర్ ఇచ్చాం. ఆ గొడ్డలి పార్టీ నాయకులు వెళ్ళి ఏకంగా 200 కేసులు మన పైన పెట్టారు. డిఎస్సి అడ్డుకోవాలని ప్రయత్నించారు, కానీ ఎక్కడా వాళ్ళు అడ్డుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు కొత్త డ్రామా తీసుకొచ్చారు డిఎస్సి పైన. అందుకే చెప్తున్నా, సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్, నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్. టీచర్ని లిక్కర్ షాప్ ముందలు నిలబెట్టిన ఘనత మీది. టీచర్ని సింగపూర్కి ట్రైనింగ్ పంపించిన ఘనత మాది. 5 ఏళ్ళలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని ఘనత మీదవుతే, మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ మీరిస్తే ఏకంగా సంవత్సరం పూర్తయిన తర్వాత అద్భుతంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన బ్యాచ్ మాది. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలు కించపరిచే విధంగా తెలుగు వాడుక భాషలో కొన్ని పదాలు వాడతారు. గాజులు తొడుక్కున్నావా,
చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దని మాట్లాడతారు. నేను అనేక ప్లాట్ఫామ్స్లో దీని గురించి మాట్లాడా. ఈ పదాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చూసాం. నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత స్కూల్ బుక్స్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండేది. అలాంటిది ఇప్పుడు 50% చేశాం. అంటే 50% ఫోటోలు ఆడవాళ్ళు చేస్తున్నారు, 50% ఫోటోలు మగవాళ్ళు చేస్తున్నారు ఇంటి పనులు. ఎందుకంటే మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మార్పు అనేది మన పాఠశాల నుంచి మొదలవ్వాలని బలంగా నేను నమ్ముతున్నా. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతారు. ఏమనంటే విద్యాశాఖ నుంచి ఒక ప్రకటన ఇస్తారు, సిగ్గు శరం లేకుండా. అన్నమైనా తినేదని అడుగుతున్నాను. ఆ ప్రకటన ఇచ్చేవాళ్ళు కేసు పెడతారంట. డిఎస్సి మీద ఎవడన్నా మాట్లాడితే బొక్కలు వేస్తాం. తప్పుడు పనులు చేయటం, మిమ్మల్ని ప్రశ్నిస్తే జైలు వేస్తారా? 16,000 చిల్లర పోస్టులు. ఎంత దుర్మార్గం అంటే 2012వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ సంస్థల్లో నియామకాలు చేసేప్పుడు స్పోర్ట్స్ కోటా కింద, అంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడల్ని పిల్లల దగ్గర నుంచి చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి అందరిలో క్రీడాతత్వాన్ని ప్రోత్సహించేదానికి, నైపుణ్యాలను వెలికితీసేదానికి 2% క్రీడాకారుల కోటాలో అన్ని ఉద్యోగాల్లో రాత పరీక్షల్లో పాస్ అయిన తర్వాత మాత్రమే ఆ కోటాని ఇవ్వాలి. అది జీవో 2012. నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఒకరోజు ముందు 19వ తారీఖున 2024లో ఓ జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 47, తర్వాత జీవో నెంబర్ 4, ఈ 2 ఇచ్చారు. అటు ఏంటి అంటే 1% పెంచి 3% స్పోర్ట్స్ కోటా అంట. అసలు పడిపోతారు విలేకరులు. ఇక్కడ నా ముందున్న విలేకరులు కూడా పడిపోతారు. టెట్ గాని డిఎస్సి గాని పరీక్ష రాయకుండా సరాసరి తీసేసుకుంటారంట. పరీక్ష రాయక్కర్లేదంట. 3,30,000 మందిలోంచి కాదు తీసేది, దొడ్డిదారుల నుంచి వెనకో తలుపు తీస్తారు. తలుపు తీసి దాంట్లోంచి దొంగ సర్టిఫికెటా, అది మంచి సర్టిఫికెటా, నిజమైన ఈ ఆటగాడా అనేది లేదు. 29 ఆటలుంటే ఆ 29 ఆటలని 67 ఆటలుగానే ఎంతో మార్చారు. 67 ఆటలుగా ఆ జీవో నెంబర్ 4. 67 ఆటలు ఏంటయ్యా అంటే ఆశ్చర్యపోతారు మీరు. మనం చిన్నప్పుడు రింగ్ ఆడుకునేవాళ్ళం, టెన్నికాయిట్, అది పర్లా, సందుల్లో గొంతుల్లో బ్యాట్ ఉచ్చుకుని రబ్బర్ బాల్తో క్రికెట్ ఆడతారు. రబ్బర్ బాల్ క్రికెట్ కూడా ఉద్యోగం తీసేయడానికి స్పోర్ట్స్ కోటా అంట. చిన్నప్పుడు తాడు లాక్కునేవాళ్ళం, అటో 10 మంది ఇటో 10 చేంజేవి, టగ్ ఆఫ్ వార్ అని. ఆ తాడు లాగటంలో కూడా టీచర్లు పోస్ట్ ఇచ్చేయచ్చంట. బొంగరాలు వేయటం, ఇక దాంట్లో లేనిదే అంటే బచ్చాలు, గోడంబెళ్ళ, గోళీలు, ఈ ఆటలు తప్పితే మిగతా అన్ని ఆటలు పెట్టారు. పేకాట లేదులేండి. దాంట్లో అది వేరు డబ్బులు. ఆ డబ్బులు ఎమ్మెల్యేలు ఊరుకోరుగా. పేకాట దీంట్లో పెడితే వాళ్ళది ఎమ్మెల్యేల రైట్లు. చంద్రబాబు నాయుడు పేకాట దీంట్లో పెడితే కుదరదు. ఇంత అపహాస్యం చేస్తా టెట్ గాని, నీట్ గాని, డిఎస్సి గాని టెట్ గాని లేకుండా దొడ్డిదారిన 421 మందిని రకరకాల హై స్కూల్ పాఠాలు చెప్తాకంటున్నారు, ఎలిమెంటరీ పాఠాలు చెప్తాకంటున్నారు. ఆల్రెడీ వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు అంటారు. ఇట్లా అన్ని రకాలుగా సరాసరి రిక్రూట్మెంట్. ఇంతకన్నా పచ్చి పాపం లేదా? తప్పు కదా, ఇది నీచం కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి దగా డిఎస్సి, మెగా స్కామ్ గా జరిగినటువంటి డిఎస్సిలో రిక్రూట్మెంట్ లో 421 చిల్లర మందికి నేరుగా స్పోర్ట్స్ కోటాలో 3% చొప్పున రిక్రూట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి సర్టిఫికెట్ ని బయట పెట్టమని ఛాలెంజ్ చేస్తున్నా. ఇన్నాడు ఏదో బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఏదో చెప్తున్నావు రోజు సొల్లు కబుర్లు. ఛాలెంజ్ చేస్తున్నా, బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగులు చెప్పడం కాదు. నీకు కలేజా ఉంటే నిజాయితీగా రిక్రూట్మెంట్ చేశామని కనుక మీరు చెప్పగలిగితే స్పోర్ట్స్ కోటాలో రిలీజ్ చేసినటువంటి ఎంపిక చేసినటువంటి 400 చిల్లర మంది ఉపాధ్యాయుల యొక్క స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు, వాళ్ళ డిఎస్సి టెట్
రాశారా, రాయలేదా? లేదా వాళ్ళది నిజంగా వాళ్ళు బీకున్న సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ కాలేజీలో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీలో పాస్ అయ్యారు, ఎన్ని మార్కులతో పాస్ అయ్యారు? ఇలాంటి వివరాలన్నీ బయట పెట్టే దమ్ము మీకుందా అని అడుగుతున్నాను. మెరిట్ లిస్టే బయట పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు, ఇంక సినిమా డైలాగులు చెప్పుకోవటం ఎందుకు? మెరిట్ లిస్ట్ బయట పెట్టే సినిమా మీ దగ్గర లేదు, స్పోర్ట్స్ కోటా పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. సినిమా అండ్ లోకేష్ ఆర్ నాట్ సేమ్. బాలకృష్ణ అల్లుడు నాట్ సేమ్. అతను సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడేమో స్కాములు చేసి డబ్బులు తీసుకుంటారు. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 పైచిలకు ఉపాధ్యాయుల నియామకం జరిగినటువంటి స్కామ్ మీద సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సత్తా ఉంటే, కలేజా ఉంటే, అంతరాత్మ ఉంటే, నిజాయితీగా మేము రిక్రూట్మెంట్ చేశాం అంటే మెరిట్ లిస్ట్ బయట పెట్టండి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరిని ఏ సర్టిఫికెట్లతో, గోళీలతో చేశారా, పేకాటతో చేశారా, తాడులాగే దాంట్లో చేశారా, బొంగరాలాట్లో చేశారా, బచ్చాల్లో చేశారా, గోడింబెళ్లలో చేశారా, దేంట్లో చేశారు? ప్లాస్టిక్ బాల్ తో క్రికెట్ ఆడే దాంట్లో చేశారా, దేంట్లో చేశారు? రిక్రూట్మెంట్ బయట పెట్టమని డిమాండ్ చేయడమే కాకుండా ఇవాళ డిఎస్సీ మీద తప్పుల్ని ప్రశ్నిస్తే కేసు పెడతారా? పెట్టుకోండి. కైలానీలు, రమేష్ యాదవ్, అశోక్ పేరు నాని మేము మాట్లాడుతున్నాం, తప్పుల్ని నిలదీస్తున్నాం దొంగతనంగా. ఎందుకంటే జీవో 3% జీవో వితౌట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రాత పరీక్షలు లేకుండా రిక్రూట్మెంట్ ఇచ్చిన జీవోని ఈ టీచర్ల నియామకం చూడండి. ఇంకోటి, టీచర్ల నియామకం పూర్తవగానే దాన్ని రద్దు చేసి మళ్ళీ వెంటనే జీవో ఇచ్చారు 3% కోటానే. కాకపోతే రాత పరీక్షల్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాస్ అయిన తర్వాత మాత్రమే స్పోర్ట్స్ కోటా అని. మరి ఆ ఒక్క జీవోకి తలుపు మూర్చారు కదా. ఆ లోపలికి వెళ్ళిన నువ్వు తలుపు తెరిచి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏంటి మరి? అది ఏమన్నా ఆకాశం నుంచి వచ్చారా, స్వర్గం నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు?